హాయ్ హలో, నా పేరు వెంకీ. మీరు చూస్తున్నారు భగీరథ వ్లాగ్స్. ఈరోజు అయితే ఇప్పుడే జస్ట్ బిగ్ బాస్ సీజన్ ఎపిసోడ్ అయితే చూసేసాను. ఈరోజు ఎపిసోడ్లో చాలా టాస్కులు జరిగాయి, చాలా ఘోరాలు జరిగాయి, చాలామంది ఫైటింగ్స్ కానీ కొన్ని అన్ఫెయిర్లు జరిగాయి. అవన్నీ ఈ ఎపిసోడ్లో క్లియర్గా షార్ట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. డైరెక్ట్ గా పాయింట్కి వెళ్ళిపోదాం. ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే జస్ట్ సింపుల్ గా స్టార్ట్ చేశారు. అంటే నిన్న థర్డ్ డే జరిగిన సీన్ ని కంటిన్యూ చేశారనమాట. ఏంటి అంటే వీళ్ళు డిస్కస్ చేసుకోవడం ఎగ్ గురించి, వీళ్ళు ఇలా చేశారు అలా చేశారు అని జనరల్ టాపిక్స్ అవన్నీ గాసిప్స్ చిన్నగా జరిగాయి. అవన్నీ పెద్ద హైలైట్ ఏం కాదు. సో ఈ రోజు ఎపిసోడ్ లో హైలైట్ ఏంటి అంటే మర్యాద మనీష్ చాలా హైలైట్. ఈ రోజు ఎపిసోడ్ మొత్తం మర్యాద మనీష్ కే అంకితం అన్నట్టు. స్టార్టింగ్ అవ్వడం దగ్గర నుంచి ప్రియా తోటి శ్రీజ తోటి ఫైటింగ్ చేస్తూనే ఉన్నాడు. ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళని ఇంట్లోకి మీరైతే రప్పిస్తున్నారు, నేను వద్దని చెప్తున్నా కానీ ఇంట్లోకి రప్పిస్తున్నారు, వాళ్ళు ఎగ్ కాజేస్తున్నారు, అది ఇదని చెప్పి ప్రియా వాళ్ళతో ఫైట్ చేశాడు. ఆ తర్వాత అదే ఇంట్లో అతనే తింటూ ఒక చపాతి ముక్కను పడేశాడు అనమాట ఒక డస్ట్బిన్లో. అది దొరికేసింది. అది దొరకడంతో చాలామంది అది మాకు ఇచ్చేసినా లేదంటే ఎవరికైనా పెట్టినా బాగుండేది కదా, ఎందుకలా వేస్ట్ చేస్తున్నారు ఫుడ్ని అని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో ఇంకాస్త ఫైర్ అయిపోయి శ్రీజ చెప్పిందన్న కారణంతో శ్రీజని కూడా బ్లేమ్ చేయడానికి ట్రై చేశాడు. ఏదేమైనా ఇవాళ చాలా వరస్ట్ గా అనిపించింది మర్యాద మనీష్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే వరస్ట్ గానే బిహేవ్ చేశాడు. త్రూ ఎపిసోడ్ మొత్తం అలాగే ఉంది. ఇంకా కంటిన్యూషన్ ఏంటంటే ఇంకా ఎపిసోడ్ మధ్యలో అయితే చిన్న చిన్న కామెడీ సీన్స్ జరిగాయి. మన ఇమ్మానియల్ లేడీ విగ్ అది పెట్టుకొని వచ్చి కాసేపు ఫన్ క్రియేట్ చేశాడు. అది చాలా నవ్వడానికి కానీ చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది. కాసేపు నవ్వుకున్నాము. సో ఆ తర్వాత సంజనా గారిని బిగ్ బాస్ కన్సెషన్ రూమ్ కి రమ్మని చెప్పడం, సంజనాని అడగడం ఎలా ఉంది, ఇంట్లో ఎలా ఉంది, మీరు ఎలా ఆడుతున్నారు, మీ తోటి కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు అని అడగటం, అవన్నీ ఆవిడ ఎలా ఉందనేది ఆవిడ అభిప్రాయం చెప్పడం. సో ఆవిడికి బిగ్ బాస్ ఒక స్పెషల్ ఆఫర్ ఇవ్వడం. అదేంటి అంటే బిగ్ బాస్ కెప్టెన్సీ ఎవరెవరు ఉండాలి అనేది తనే సెలెక్ట్ చేసేట్లాగా ఒక సూపర్ పవర్ ని ఇస్తాడు అనమాట బిగ్ బాస్. సో ఆవిడ ఒక 5 మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తుంది. ఎవరెవరు అంటే ఇమ్మానియల్ ని, తర్వాత శ్రేష్ఠిని, తర్వాత హౌస్ ఓనర్స్ నుంచి హరిత హరీష్ ని, డీమోన్ పవన్ ని ప్లస్ ఆవిడ్ని సెల్ఫ్ అనమాట. సో 5 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకొని ఆవిడ కెప్టెన్సీ రేస్ లో పెట్టుకుంటా అని చెప్పింది. సో బయటికి రాగానే కన్సెషన్ రూమ్ నుంచి అందరినీ కూర్చోబెట్టిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు ఆవిడకి ఒక సూపర్ పవర్ ఇస్తున్నానని చెప్పి. సో ఆవిడ ఆ 5 మెంబర్స్ ఎవరు అనేది ఆన్ ద స్పాట్ చెప్పి వాళ్ళని లేపుతారు. ఆ 5 మెంబర్స్ని ఎందుకు సెలెక్ట్ చేశారు అంటే ఆవిడ చెప్పిన రీజన్ అయితే చాలా సిల్లీగా ఉంది. వాస్తవానికి అయితే ఆవిడ పరంగా అయితే ఆవిడ గేమ్ కరెక్టే అనుకోవచ్చు. బట్ ఆడియన్స్ ఏంటంటే కొంచెం గట్టిగా ఆడేవాళ్ళని తీసుకుంటే గేమ్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది కదా అని చెప్పి అనుకుంటారు. బట్ ఆవిడ సెలెక్ట్ చేసిన పర్సన్స్ కూడా స్ట్రాంగే కాబట్టి సో 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసింది. సెలెక్ట్ కాని పర్సన్స్ అందరూ కాసేపు వాదులాడారు. ఎందుకు అంటే మేమెందుకు మీకు నచ్చలేదు, మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటే వీళ్ళతో ర్యాపో బాగుంది కాబట్టి వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను. సో మీతో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి, బట్ అది వీళ్ళకి నచ్చలేదు. ఆ తర్వాత బిగ్ బాస్ చెప్తాడనమాట, ఈ 5 మెంబర్స్ కి సపోర్టర్స్ గా మిగిలిన మెంబర్స్ ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి ఒక కార్డు ఇస్తాడు. వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక నెంబర్ వస్తుంది. వాళ్ళలో ఎవరెవరు ఏ కంటెస్టెంట్ కి సపోర్ట్ ఉండాలి అనేది వాళ్ళు టీమ్ సెలెక్ట్ అయ్యేలాగా ఇద్దరు జంటలాగా సెట్ చేసి పెడతారు. సో అలా సెట్ చేసి పెడతారు. సో టీమ్ అందరినీ గేమ్ ఆడించడానికి ఒక సంచాలకుగా మనీష్ మర్యాద అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు అనమాట. ఆ తర్వాత గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. గేమ్ స్టార్టింగ్ లోనే ఇమ్మానియల్ కి మనీష్ మర్యాదకి ఫైట్. ఎపిసోడ్ మొత్తం ఇంకా అదే క్లైమాక్స్ దాకా ఇంకా అదే నడిచింది అన్నట్టు. ఇక్కడ మిస్టేక్ ఎవరిది అనేది ఆలోచించే ముందు అక్కడ కొంచెం లైవ్ లో కొన్ని కట్ చేసేసాడు. ఎపిసోడ్ లో అవన్నీ క్లియర్ గా కనిపించేలాగా లేకపోవడం వల్ల ఎవరిది మిస్టేక్ అనేది చెప్పడానికి కొంచెం కామన్ ఆడియన్స్ కి అర్థమయ్యే పరిస్థితి కాదు. బట్ మర్యాద మనీష్ చేయడం మాత్రం కొంచెం మిస్టేక్ లాగే నాకు అనిపించింది. ఎపిసోడ్ పరంగా చూస్తే ఖచ్చితంగా మర్యాద మనిస్తే తప్పు అనిపించింది. ఎందుకంటే ఇమ్మానియల్ చెప్తూనే ఉన్నాడు, వాళ్ళకి ఇచ్చావు కదా అవకాశం, అది గ్రీన్ లైట్ వెలిగినప్పుడు గ్రీన్ ది తీసేయాలి, రెడ్ లైట్ వెలిగినప్పుడు రెడ్ ది తీసేయాలి అన్నట్టు చెప్పినప్పుడు మీరెందుకు రెడ్ ది తీసేశారు, గ్రీన్ ది తీసేశారు అన్నట్టుగా ఇమ్మానియల్ ని తీసేస్తున్న గేమ్ నుంచి చెప్పి బిగ్ బాస్ తో చెప్పడంతో ఇమ్మానియల్ కోపం వచ్చి ఇద్దరు కాసేపు గట్టిగా ఫైట్ అయితే జరిగింది. వాళ్ళిద్దరికి ఫైట్ చేసుకునే విధానంలో ఇమ్మానియల్ అయితే చాలా గట్టిగా మాట్లాడాడు. నాకు అయితే చాలా స్ట్రాంగ్
కంటెస్టెంట్ అనిపించాడు. ఎక్కడా తడబడకుండా పర్ఫెక్ట్ గా మనీష్ మర్యాదకి ఆపోజిట్ గా నిలబడ్డాడు. సో అతన్ని మెచ్చుకోవచ్చు. మనీష్ మర్యాద మాత్రం ఓవర్ స్మార్ట్ అనుకుంటున్నాను. నా ఒపీనియన్ అయితే ఖచ్చితంగా మనీష్ మర్యాద ఓవర్ స్మార్ట్. ఈ సీజన్ లో మనీష్ మర్యాద నాకు తెలిసి ఎక్కువ రోజులు ఉండడు. ఎందుకంటే తన ఓవర్ థింకింగ్ వల్ల తను చాలా మిస్టేక్స్ చేస్తున్నాడు అనేది అతనికి అర్థం కావట్లేదు. సో ఈ ఎపిసోడ్ లో అయితే వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవకి నేను చెప్పిన అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే కింద కామెంట్ చేయండి ఎవరిది మిస్టేక్ ఏంటి అనేది. సో ఎప్పటికప్పుడు ఎపిసోడ్స్ కి సంబంధించిన హైలైట్స్ మాత్రమే నా వీడియో ద్వారా చెప్తూ ఉంటాను. సో ఎపిసోడ్ మొత్తం వివరంగా చెప్పాలి అంటే దాదాపు చాలా టైం టేకింగ్ కాబట్టి సో హైలైట్ పాయింట్స్ మాత్రమే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో మీరు సపోర్ట్ ఇలాగే అందిస్తారని ఆశిస్తున్నాను. ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.